హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ డైరీ తెలుగు ఆడియో స్టోరీస్. ఆషికి ఎపిసోడ్ 20. రైటర్ కావ్య. సంతోష్ హాసినితో నువ్వు నాకు ఏడాదిన్నర క్రితం నుండి తెలుసు హాసిని అని చెబుతూ తన అన్న కూతురుతో హాసిని గుడిలో గడిపిన క్షణాలను తన ఫోన్లో బంధించిన ఫోటోలన్నీ కలిపి ఉన్న పెద్ద ఫ్రేమ్ని తీసి హాసినికి చూపించాడు. మనసులో కానీ నిన్ను నిజంగా ఏడాదిన్నర క్రితం చూడలేదు అని కొన్ని ఇయర్స్ బ్యాక్ తను మొదటిసారి హాసినిని చూసింది మళ్ళీ గుర్తు తెచ్చుకున్నాడు సంతోష్. హాసినితో పాటుగా శివ కూడా షాక్ అయ్యాడు. నీకు చాలా చాలా విషయాలు చెప్పాలి హాసిని అన్నాడు సంతోష్. ఏం చెప్తాడా అని ఆతృతగా సంతోష్ వైపే చూశారు హాసిని, శివ. ఆ రోజు నువ్వు నా మీద బిందెతో నీళ్లు పోసేసిన రోజు నేను నిన్ను వెతుక్కుంటూనే వచ్చాను మీ ఏరియాకి. నువ్వు అన్నట్టు యామినీ చేతిలో మోసపోవడం, నాన్న మంచాన పట్టడం, అమ్మ బెంగ పెట్టుకొని గుండె నీరసం తెచ్చుకోవడం, మొత్తం కుటుంబ పరిస్థితులు తట్టుకొని ఈ రోజున ఇలా నన్ను నేను నిలదొక్కుకోవడానికి నాతో నేను యుద్ధం చాలానే చేశాను హాసిని. ఆ యుద్ధం చేసే ప్రక్రియలో ఆ చిన్నారి తల్లి బాల్యాన్ని ఒక విధంగా నేనే లాగేసుకున్నా. స్వప్నకి సరిగ్గా అప్పుడే 10th అవ్వడం. తను కూడా ఈ సిచ్యువేషన్స్ బ్యాలెన్స్ చేయలేకపోతే దాన్ని హాస్టల్లో ఉంచి చదివిస్తున్నా. చిన్నీని చూసినప్పుడల్లా అమ్మకి అన్నయ్య వదినలు గుర్తు రావడం, బెంగ ఎక్కువయ్యి చిన్నీని సరిగ్గా చూసుకోలేకపోయింది. అమ్మ లాలన, నాన్న ప్రేమ, నానమ్మ తాతయ్యల గారం, బాబాయ్తో ఆటపాటలు ఇవేమీ తెలియవా చిట్టి తల్లికి. తనకి మాటలు కూడా రాలేదు త్వరగా. అయినా పట్టించుకునే పరిస్థితుల్లో లేని రాతి గుండె అయిపోయింది నాది. 4 సంవత్సరాలు వచ్చినా చిన్నీకి మాటలు రావట్లేదని అమ్మ బెంగ ఇంకా ఎక్కువైంది. స్పీచ్ థెరపిస్ట్ని ఇంటికి పిలిపించి ట్రీట్మెంట్ చేయిస్తే తనతో మాట్లాడడానికి, ఆడటానికి, అందరి పిల్లల్లా తిప్పి తిప్పి తినిపించడానికి తనకి అమ్మ ప్రేమ కావాలి సార్. మీరు అన్ని సౌకర్యాలు తనకు అమర్చారు, కానీ అమ్మ ప్రేమను ఇవ్వలేరు కదా అని ట్రీట్మెంట్ చేయడం మానేసింది. పసిపిల్లల్లో ఉండే చలాకీతనం, చిలిపితనం, అల్లరి, నవ్వులు ఇవేమీ చిన్నీలో చూడలేకపోతున్నామని అమ్మ మరింత బెంగ పెట్టుకొని తనని ప్రతి శుక్రవారం గుడికి తీసుకొచ్చి దేవుడికి మొక్కుకునేది కూడా. ఆ దేవుడు చిన్నీ జీవితంలోకి నిన్ను పరిచయం చేశాడు. వారం మొత్తంలో చిన్నీ నిన్ను కలిసేది ఆ ఒక్కరోజే అయినా నీ పరిచయం తర్వాత తనలో పసిపిల్లల్లో ఉండే లక్షణాలు నెమ్మదిగా ఒక్కొక్కటి అమ్మ గుర్తొచ్చింది. నీ గురించి నాకు రోజు చెబుతూ ఉండేది. అలా నీ గురించి విని నేను ఫాలో అయ్యేవాడిని. నిజానికి అమ్మకి ఈ మధ్య హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఎప్పటిలాగే పెళ్లి చేసుకోమంది నన్ను. అమ్మను కాపాడుకోవడానికి సరే అన్నాను, కానీ నాకు ప్రేమ మీద, పెళ్లి మీద ఆసక్తి లేదు. నేను ఇప్పుడు ఉన్నట్లుగానే నా లైఫ్ బాగుంది. కానీ అమ్మకి మాట ఇచ్చాను. ఎలా అని ఆలోచిస్తే చిన్నీలో మార్పు తెచ్చి నీతో ఒప్పంద వివాహం జరిగితే అటు ఆస్తి, ఇటు చిన్ని, అమ్మ ఇద్దరూ సంతోషంగా ఉంటారు అనే ఆలోచన వచ్చింది. కానీ నువ్వు చిన్ని కలిసి గుడికి, పార్క్కి, షికార్లకి వెళ్ళినప్పుడే నేను ఫాలో అయ్యాను. నీ అడ్రస్ తెలీదు. ఎలా అని ఆలోచించి నా డ్రైవర్కి చెబితే నీ ఏరియా అడ్రస్ చెప్పాడు. అలా నీ కోసం వెతుక్కుంటూ మీ ఏరియాకి వచ్చిన రోజునే నాతో గొడవ పడ్డా. తరువాత నీకు తెలిసిందే కదా అన్నాడు సంతోష్. మరి ఒప్పంద వివాహానికి నన్ను అమ్మాయి కావాలని ఎందుకు అడిగావరా అడిగాడు శివ. అప్పటికి హాసిని అడ్రస్ తెలీదు అన్నాడు సంతోష్. ఇప్పుడు చెప్పు హాసిని, చిన్ని కోసం నన్ను పెళ్లి చేసుకుని ఒప్పందం ప్రకారం నాతో ఒక బిడ్డని కని ఇవ్వగలవా ప్లీజ్ అని అడిగాడు సంతోష్. హాసిని కోపంగా చూసింది. హాసిని కోపాన్ని చూసిన సంతోష్ సారీ బిడ్డ అంటే మన ఇద్దరి మధ్య ఎలాంటి ఫిజికల్ రిలేషన్ ఉండదు. నా వల్ల నీకు ఎటువంటి ఇబ్బంది రాదు కూడా. నాకు నీ నుండి బయలాజికల్గా ఒక బిడ్డ కావాలి అన్నాడు సంతోష్. బయలాజికల్గానా అంది హాసిని. అవును హాసిని, బయలాజికల్గా మీ ఇద్దరు ఒక బిడ్డకి పేరెంట్స్ అయితే వదిన ఆస్తి చిన్ని పేరు మీదే ఉంటుంది అన్నాడు శివ. కానీ దీపిక అక్క పెట్టిన టైం ప్రకారం 5 years అయిపోయాయి కదా అడిగింది హాసిని. నీకు గుర్తుందా హాసిని, ఆ రోజు సంతోష్ గురించి నీకు చెప్పాక నువ్వు వరస పెట్టి న్యూస్ రిపోర్టర్లా ప్రశ్నలు వేసి సమాధానం వినలేదుగా అన్నాడు శివ. అవును, సంతోష్ సార్కి ఉన్న ఫేమ్ని బట్టి ఆయన్ని పెళ్లి చేసుకోవడానికి చాలామంది రెడీగా ఉంటారు. కానీ ఆ బిడ్డకి స్వచ్ఛమైన ప్రేమను పంచే అమ్మాయి వస్తుందా, అసలు ఉంటుందా అని అడిగాను అంది హాసిని.
ఆ స్వచ్ఛమైన మనసున్న మనిషి దొరకటానికి మాకు 5 సంవత్సరాలు సరిపోలేదు. కానీ కేసుని పొడిగించి ఇంకొక ఏడాదిన్నర సమయం అడిగాను. అమ్మకి స్ట్రోక్ రావడం, సంతోష్ ఒప్పందం అనే నిర్ణయానికి రావడం, నువ్వు నాకు పరిచయం అవ్వడం అన్నీ ఒక్కొక్కటిగా జరిగాయి హాసిని. నువ్విప్పుడు ఈ పెళ్ళికి ఒప్పుకోకపోతే ఆ ఆస్తి యామిని మిత్రానందన్ల సొంతం అయిపోతుంది అన్నాడు శివ. అదేంటి, సంతోష్ సార్ పెళ్లి చేసుకోకపోతే ఆస్తి చెందేది అనాథ శరణాలయానికి కదా అడిగింది హాసిని. అవును, కానీ వదిన పెట్టిన 5 సంవత్సరాల టైంలో సంతోష్ పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఆ మిత్ర ఆ ఆస్తిని అయితే అనాథ శరణాలయానికి లేదంటే తనకి చెందుతుందని కేసు వేశాడు. అలాంటప్పుడు అనాథ శరణాలయానికి ఇచ్చేయచ్చుగా అంది హాసిని. ఆ మిత్ర నిరంజన్ తెలివిగా ఒక ఎన్జిఓతో డీల్ మాట్లాడుకుని వాళ్ళకి వదిన బ్రతుకున్నప్పుడే మాటిచ్చిందని ఒక ఫేక్ వీడియోని క్రియేట్ చేసి ఆ ఆస్తిని ఎన్జిఓ వాళ్ళు మిత్ర సగం సగం పంచుకునేలా ప్లాన్ చేసి ఆ ఫేక్ వీడియోని సాక్ష్యంగా చూపించారు. అందుకే నేను కూడా కోర్టులో సంతోష్ మానసిక పరిస్థితిని వివరించి ఇంకొక ఏడాదిన్నర పర్మిషన్ అడిగాను, ఇచ్చారు. ఇప్పుడు సంతోష్ పెళ్లి చేసుకోవడం చాలా అవసరం హాసిని. అటు ఆస్తి ఇటు చిన్నీకి స్వచ్ఛమైన ప్రేమ రెండూ దొరుకుతాయి హాసిని. నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకుంటే అన్నాడు శివ. హాసిని నుండి ఏం సమాధానం వస్తుందో అని హాసినీనే చూస్తున్నాడు సంతోష్. మీరు చెప్పింది నాకు అర్థమైంది, కానీ నేనిందుకు అర్హురాల్ని కాదు అన్నయ్య అంది హాసిని. నేనున్న స్థితిలో బాధ్యతతో కూడిన ప్రేమని పంచలేను. నాకు చిన్ని అంటే చాలా ఇష్టం, కానీ ఇలా ఒక అబద్ధపు బంధంలో ఇరుక్కోవాలని లేదన్నయ్య. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కోసం తాత్కాలికమైన బంధాన్ని నిర్మించుకోలేను నేను. కానీ చిన్నిని రోజు కలిసే అవకాశం వదులుకోవాలని లేదు. నాదొక చిన్న రిక్వెస్ట్ అంది హాసిని. ఎలానో నాకు ఈ షూటింగ్ చేయడం నా వల్ల కాదు, కాబట్టి నేను మీకు అమౌంట్ క్లియర్ చేశాక ఆ విశ్వ కంపెనీ నుండి బయటికి వచ్చిన నాకు ఇంకొక జాబ్ దొరకడం కష్టం, కాబట్టి చిన్నీకి కేర్ టేకర్గా ఉంటాను ప్లీజ్ అంది కళ్ళనీళ్లతో. హాసిని మాటలకి సంతోష్కి కళ్ళల్లో నీరు చేరినా బయటపడకుండా గంభీరమైన స్వరంతో ఓకే, నీ ఇష్టం. ఈ 1 వీక్లో నువ్వు కంప్లీట్ చేయాల్సిన వర్క్ చాలా ఉంది కనుక ఫాస్ట్గా వర్క్ కంప్లీట్ చేయి. అందరిలా 8 అవర్స్ వర్క్ టైం నీకు సరిపోదు. సో ఇవాల్టి నుండి నువ్వు వెళ్ళే వరకు నైట్ 10 వరకు కంపెనీలోనే వర్క్ చేయాలి అని చెప్పి పర్సనల్ రూమ్ నుండి క్యాబిన్కి వెళ్ళిపోయాడు. శివ కూడా హాసినికి ఆలోచించుకునే సమయం ఇవ్వాలని ఏమీ మాట్లాడకుండా సంతోష్ వెనకే వెళ్ళాడు. హాసిని తన క్యాబిన్కి వెళ్ళింది. హాసిని ఒప్పుకునేలా లేదు. ఎలా? మరి వేరే ఎవరినైనా చూడనా అడిగాడు సంతోష్ని శివ. వద్దు, తనే ఒప్పుకుంటుంది. ఒక 2 రోజులు ఓపిక పట్టు అన్నాడు సంతోష్. శివ ఇంకేం మాట్లాడలేదు. హాసిని ఆలోచనలను నియంత్రించుకొని పనిలో పడడానికి గట్టి ప్రయత్నమే చేసి ఆఖరికి వర్క్ చేస్తూ ఉంది. లంచ్ టైంలో ఇంటికి ఫోన్ చేసి లేట్ అవుతుంది, ఎదురు చూడొద్దని చెప్పింది. 10 అయ్యింది. హాసిని సిస్టమ్ క్లోజ్ చేసేసి ఆఫీస్ బయటకి స్కూటీ వేసుకుని స్టార్ట్ అయింది. మార్నింగ్ రిపేర్ అయిన స్కూటీని శివ రిపేర్ చేయించాడు. హాసిని వెళ్తూ ఉండగా తన స్కూటీని ఒక కార్ ఓవర్టేక్ చేసి స్కూటీని ముందుకు వెళ్ళనివ్వకుండా కార్ అడ్డంగా నిలిచింది. కారులో నుండి బయటికి వచ్చిన వ్యక్తిని చూసి కూడా హాసిని స్కూటీ దిగలేదు. హాసిని దగ్గరికి అతనే వచ్చాడు. ప్లీజ్ హాసిని, ప్లీజ్ నా తప్పుని క్షమించి నా ప్రేమను అంగీకరించి నన్ను పెళ్లి చేసుకో హాసిని అన్నాడు చరణ్. ఏ రోజైతే నీ స్వార్థం కోసం నువ్వు పెళ్లి చేసుకున్నావో ఆ రోజే నీ మీద ప్రేమ చచ్చిపోయింది అని అంది హాసిని. నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వు నన్ను మర్చిపోలేదు, నీ కళ్ళల్లో నా మీద ప్రేమ ఇంకా తెలుస్తోంది నాకు అని అన్నాడు చరణ్. అదంతా నీ ప్రేమ చరణ్ అంది హాసిని. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, యు స్టిల్ లవ్స్ మీ అన్నాడు చరణ్. నువ్వు అనుకున్నట్లు నేను నా వైఫ్ ఇద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు హాసిని, మాది ఒప్పంద వివాహం అన్నాడు చరణ్. హాసిని కనుబొమ్మలు 2 దగ్గరగా చేసి చరణ్ వైపు ఆశ్చర్యంతో చూసింది. అవును హాసిని, సడన్గా నాన్న షేర్స్ పడిపోవడం, బిజినెస్లో లాస్, అవన్నీ నేను మా నాన్న బిజినెస్ పార్ట్నర్ శంకర్ ప్రసాద్ గారి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్లే సాల్వ్ అవుతాయి అంటే ఆ అమ్మాయి నేను పెద్దల కోసం పెళ్లి చేసుకున్న వేరే వ్యక్తులని ఇష్టపడ్డ మేం ఇద్దరం మాకు మేముగా ఒక ఒప్పందం రాసుకొని పెళ్లి చేసుకున్నాం అన్నాడు చరణ్. ఎలా జరిగినా మీకు పెళ్ళయింది చరణ్, సో మీరు ఆ పెళ్ళికి విలువిచ్చి తీరాలి. నన్ను మర్చిపో.
ఇలా నా చుట్టూ తిరిగి మన ఇద్దరి టైం వేస్ట్ చేయకు అంది హాసిని చరణ్తో. ప్లీజ్ హాసిని, ఒక్కసారి నా మాటలు విను. మనం పెళ్లి చేసుకుందాము. మీ అత్తయ్యకు కూడా ఆపరేషన్ నేను చేయిస్తాను. ప్లీజ్, మన ఇద్దరం కలిసి కలలు కన్న స్వప్నలోకానికి ఆహ్వానం పలుకుదాం ప్లీజ్ అన్నాడు చరణ్. స్వప్నలోకమని నువ్వే అన్నావుగా చరణ్. ఎక్కువ కాలం కళ్ళు మూసుకొని ఉండలేను. నా కళ్ళు కలలు కండం మానేసి వాస్తవాన్ని చూడడం ప్రారంభించాయి అంది హాసిని. ప్లీజ్ హాసిని అని అంటూ బండి కీస్ తీసుకున్నాడు చరణ్. చరణ్, ఇది కరెక్ట్ కాదు, నన్ను వెళ్ళనివ్వు చరణ్ ప్లీజ్ అంది హాసిని. ఒక్కసారి నిన్ను వదులుకున్నాను, ఇంకోసారి అలాంటి పని చెయ్యను హాసిని అని హాసిని చేతిని పట్టుకుని హాసినికి దగ్గరగా వచ్చాడు. చరణ్ని తోసేసి స్కూటీ దిగి నువ్వేం చేస్తున్నావో స్పృహ ఉండే చేస్తున్నావా అని అడిగింది హాసిని. అవును, పూర్తి స్పృహలో ఉన్నా. 3 సంవత్సరాల ప్రేమలో ఒక్కసారి కూడా నన్ను హగ్ చేసుకోనివ్వలేదు నువ్వు. కానీ ఇప్పుడు నిన్ను నా సొంతం చేసుకునైనా సరే నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అంటూనే హాసినిని తన కార్ దగ్గరికి లాక్కెళ్తున్నాడు చరణ్. హాసినిని చరణ్ తన కార్ దగ్గరికి లాక్కెళ్తుండగా ఒక చెయ్యి చరణ్ని ఆపై చరణ్ చెంపను బలంగా తాకింది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి అప్డేట్. మరి చరణ్ని కొట్టిన ఆ వ్యక్తి ఎవరో మీరు కామెంట్స్లో గెస్ చేసేయండి. అలాగే ఇవాళ వెదర్ బాగుంది కదా, నేనైతే కాలేజ్ హాలిడే ఇస్తారేమో అని చాలా వెయిట్ చేశాము, అనౌన్స్మెంట్ వస్తుందేమో అని. బట్ నో యూస్, రేపు మాత్రం ఎలాగైనా హాలిడే ఇవ్వాలి అని అనుకుంటున్నాను. మీరు కోరుకోండి. రేపు కనుక నిజంగా నాకు హాలిడే ఇస్తే ఒప్పంద వివాహం 2 ఎపిసోడ్స్ ఇస్తాను. అలాగే ప్రేమ సంఘర్షణ ఇవాళ ఇవ్వలేను. రేపు ఖచ్చితంగా మీకు నేను 20 minutes అప్డేట్ అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై స్టోరీస్. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని ఆశిస్తున్నాను. అలాగే మీకు ఈ ఎపిసోడ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.